విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో అదానీ నుండి ప్రభుత్వ నేతలకు భారీగా ముడుపులు అందాయని ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఆర్థిక అరాచకానికి పాల్పడుతున్న అదానీని తక్షణమే అరెస్టు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. సిపిఐ దేశవ్యాప్తంగా జాతీయ సమితి పిలుపు మేరకు మంగళవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు అదానీ కోట్లాది రూపాయలు వేల ప్రభుత్వ ఆస్తుల్లో పెట్టుబడి పెడతా ఉన్నారు. వేల ఆదాయాల్లో నడుస్తున్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ గాని, ఎయిర్పోర్ట్స్ గాని, రోడ్లు గాని, లేకపోతే ఓడర్ రేవులు గాని మొత్తం కూడా ఈవేళ పెట్టుబడి పెట్టి అగ్రిమెంట్లు చేసి ఈవేళ ప్రభుత్వానికి నష్టం చేసేటువంటి పద్ధతులు ఈవేళ అదానీ కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు. ఈవేళ మేము సిపిఐగా అడుగుతా ఉన్నాం. అమెరికాలో 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం రూపంగా తీసుకున్నాడని చెప్పేసినటువంటి కోర్టు చెప్పింది, మేము చెప్పడం కాదు. ఈవేళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం మూడు కలిసి వేళ ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నది. మరి అమెరికాలో 1750 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి కోర్టు తీర్పిస్తే ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గాడిదలు కాస్తా ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఈవేళ కమ్యూనిస్టులు చేసేటువంటి పోరాటానికి మీరు రాకూడదని మేము అడుగుతా ఉన్నాం. ఈవేళ 1750 కోట్ల రూపాయలు, అదేవిధంగా బొగ్గు గనుల పైన అనేకమైనటువంటి సంస్థల పైన ఈవేళ అదానీ తీసుకున్నటువంటి అగ్రిమెంట్లు మొత్తం రద్దు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉంది. కూటమి ప్రభుత్వానికి సిపిఐ పార్టీ సవాల్ చేస్తా ఉంది. మీ చేతనైతే అదానీ పేరుతో చేసిన అగ్రిమెంట్, అదానీ ఏ యొక్క విద్యుత్ ఒప్పందం పైన అగ్రిమెంట్ చేశాడో ఆ అగ్రిమెంట్ ని చేతనైతే చంద్రబాబు నాయుడు రద్దు చేయాలి. అప్పుడు మనగాడు కానీ ఊరికే జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడంటే లంచం తీసుకున్నాడు. ఈరోజు అదానీ అగ్రిమెంట్ ఎందుకు చేత రద్దు చేయవు అంటే నువ్వు కూడా లంచం తీసుకుంటున్నావా అని అడుగుతున్నావు. కాబట్టి కూటమి ప్రభుత్వం అయినా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా, నరేంద్ర మోదీ ప్రభుత్వం అయినా ముగ్గురు కూడా తోడు దొంగలే. అదానీ కంపెనీకి ఊడుగుం చేసేవాళ్లే, అవినీతిలో కొరకపోయిన వాళ్లే. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయమని చెప్పి సిపిఐ పార్టీ పిలిపిస్తోంది.